ఈ రహదారి ఇప్పుడు ఈ చనిపోయినటువంటి వాళ్ళందరికీ మృతుల కుటుంబాలకు 7 లక్షల నష్టపరిహారం, క్షతగాత్రులకు 2 లక్షల నష్టపరిహారం పొన్నం ప్రభాకర్ గారు ప్రకటించారు. వీళ్ళు ఈ 2 రోజులు అడావుడి చేస్తారు మళ్ళీ ఆ రోడ్డు మీద, ఈ బస్సుల మీద, వీటి మీద. మొన్న ఒక ప్రైవేట్ బస్ ఎక్కితే ఆ ప్రైవేట్ బస్ తలగబడి అట్లా చాలామంది పాపం అందులో అగ్గికి ఆహుతి అయిపోయారు. ఇప్పుడు గవర్నమెంట్ బస్ ఎక్కితే గవర్నమెంట్ బస్సులో కూడా ఇలాంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలు ఎట్లా పోవాలా, ఏ రకంగా పోవాలి? ఈ బస్సు ఎక్కుదామంటే భయం అయ్యే కాడికి వచ్చింది కథ. బస్సు ఎక్కుదామంటే భయం అయ్యే కాడికి వచ్చింది. ఇంకొకటి, ఇందులో కూడా బస్సులో కూడా మొత్తము 45 మంది బస్సు సీటింగ్ యాక్చువల్గా, కానీ 70 మంది ఎక్కిరంట ఆ బస్సులో. 70 మంది ఉన్నారంట ఆ బస్సులో ఆ టైంకి. దీనికి ఒక విధంగా కారణము ఫ్రీ బస్సు కూడా. అసలు ఈ ఫ్రీ బస్సు పెట్టమని చెప్పేసి ఎవరు అడగలేదు. ఈ ఫ్రీ బస్సు కొంత దాన్ని కంట్రోల్ చేసి ఒక మినిమం టికెటో లేకపోతే దాన్ని తీసేసి మొత్తానికి హాఫ్ టికెటో కొంతమందికో ఇట్లా పెడితే బాగుంటుంది. ఈ అందరికీ ఫ్రీ బస్సు పెట్టేసరికి అది దానికి ఇప్పుడు ఎక్కించుకోనంటే ఒక బాధ, బస్సు ఎక్కితేనేమో ఇట్లాంటి ప్రమాదాలన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు నిలబడి ఇదంతా ఉన్నారు కాబట్టి, ఎక్స్ట్రా కూర్చొని ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ మృతుల సంఖ్య పెరిగిపోయింది. మృతుల కుటుంబాలకు 7 లక్షలు ఇస్తారంట, క్షతగాత్రులకు దెబ్బలు తగిలినటువంటి వాళ్ళకు 2 లక్షలు ఇస్తారంట. ప్రమాదం పైన విచారణ కాదు. ఏం విచారణ చేయాలి ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారు? ఏం విచారణ చేయాలండి? చనిపోయినటువంటి వాళ్ళని తీసుకొస్తారా మీరు? విచారణ చేసి మీరు ఇచ్చినటువంటి 7 లక్షలతోటి వస్తారా? అసలు ఆ రోడ్లు చక్కగా వేయండి, కొంత అది వేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అడుగుతూ ఉన్నారు. ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు కాదు. దాని మీద ఫోకస్ లేదు. ముఖ్యమంత్రి గారు పోయేటువంటి రూటే అది, అందరు పోయేటువంటి రూటే. దారుణంగా ఉంటుంది అది, చాలా దారుణంగా ఉంటుంది. నేను చాలాసార్లు కొడంగల్కి పోయినా కదా, ఆ రోడ్ అసలు చండాలంగా ఉంటుంది, ఏ మాత్రం కూడా బాగుండదు. ముఖ్యమంత్రి పోయేటువంటి రూట్లోనే గట్లా ఉంటుంది. 2 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళకు 50,000 చొప్పున పిఎంఓ ప్రకటించిందంట. మోడీ గారేమో 2 లక్షలు ఇచ్చిర్రు చనిపోయినటువంటి వాళ్ళకి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమో 7 లక్షలు ఇచ్చారు. ఈ నష్టపరిహారాలు ఇదంతా కూడా ఇవి చెప్పుకోకపోవడమే ఉత్తమం. వీళ్ళది ఎంతసేపు ఇట్లా ప్రకటించేసి చేతులు దులుపుకొని పోతారు. అంటే జనాలు సావాలే ఇట్లనే. ఈ రోడ్లు చక్కగా లేక వీళ్ళు మాత్రం ముక్కు విండి వసూలు చేయాలి, అన్ని పన్నులు, రోడ్ ట్యాక్స్లు వసూలు చేయాలి, టోల్ గేట్లు వసూలు చేయాలి, అన్ని వసూలు చేయాలి. రాకాసి రహదారి, జాతీయ రహదారి 163లో ప్రమాదకరంగా 42 కిలోమీటర్లు ఉన్నాయంట. ఇది జాతీయ రహదారి, నేషనల్ హైవే. ఈ నేషనల్ హైవే ఎవరు చేపియాలి? మోడీ గారు చేపియాలి, బీజేపీ ప్రభుత్వం చేపియాలి. ఆయన ఎవరు? ఆయన వచ్చిన ఆయన ఎవరు? కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయన వచ్చి ఇది మీంగా చేసేది, ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల చేయలేకపోయిందని చెప్పేసి మాట్లాడతారు. సరే, బీఆర్ఎస్ చేసిందో చేయలేదో, వాళ్ళు ఏమైనా తప్పు చేసిరో ఒప్పు చేసిరో, వాళ్ళు దీపై 2 ఏళ్ళు అవుతారు. 2 ఏళ్ళకి వెళ్ళి మరి మీరు ఈ రోడ్ వేయడానికి 2 ఏళ్ళు పడుతుందా? గట్టి కొడితే ఓ నెల రోజులలో మొత్తం ఆ నుంచి దాకా రోడ్ వేయచ్చు. 46 కిలోమీటర్లు విడతల వారిగా చేసినా కూడా. కానీ మీరు చేయకుండా దాన్ని మళ్ళీ గత ప్రభుత్వం మీకు నెట్టేసో, గత ప్రభుత్వం తప్పు చేసిందనో, వాళ్ళు సరిగ్గా చేయలేదనో వాళ్ళని ప్రజలు ఓడించిరు, ఇంటికాడ కూర్చోబెట్టిరు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి మీరు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, మీరు ఆ రోడ్ వేయాలి కదా ఈ 2 ఏళ్ళకి వెళ్ళి. పోలీసు అకాడమీ నుంచి మన్నెగూడ వరకు ఇరుకు రహదారి ఉన్నదంట. ఈ అప్పా జంక్షన్ కా నుంచి మొదలు పెడితే మన్నెగూడ దాకా చాలా ఇరుకు రహదారి. 100ల్లో ప్రమాదాలు, మృత్యువులు. రోడ్డు విస్తరణకు సర్కారు నిర్ణయం. రోడ్డుపై ఉన్న మర్రి చెట్టుకు హాని అంటూ ఎన్జిటిలో పర్యావరణ ప్రేమికుల పిటిషన్. ఏళ్ల తరబడి రహదారి విస్తరణకు ఆటంకం. ఈ మర్రి చెట్లకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తూ ఉన్నది. అయితే రోడ్డు పక్కన ఉన్నటువంటి అటు ఇటు ఉన్నటువంటి మర్రి చెట్లు ఈ మర్రి చెట్లకు వల్ల పర్యావరణానికి హాని ఉన్నదా, తీసేస్తే హాని అవుతుంది అని చెప్పేసి ఎన్జిటిలో ఎవరో పిటిషన్ ఇచ్చారంట. దానివల్ల మేము రోడ్డు వైండింగ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు పర్యావరణము అది ఇవన్నీ కూడా ఓకే, కానీ మరి దానికి ఆల్టర్నేటివ్ ఏదైనా చూడాలి కదా, ఏదో ఒక ఆల్టర్నేటివ్ చూడాలి కదా. ప్రభుత్వం తలుచుకుంటే కాదా? ఇప్పుడు మరి ఇవాళ ఇంకొకటి, నిన్న ఎస్ఎల్బీసీకి పోయారు ముఖ్యమంత్రి గారు. ఎస్ఎల్బీసీకి పోయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ సొరంగం కొడితే దానికి పర్యావరణ అనుమతులు లేకనే మధ్యలో అవుట్లెట్లు పెట్టకుండా డైరెక్ట్గా అండర్ గ్రౌండ్ సొరంగం చేస్తూ ఉన్నారు, ఆ సొరంగం కొడతా ఉన్నారు. ఇప్పుడు ఏమంటా ఉన్నారు?
మేము మధ్యలో 2-3 అవుట్లెట్లు పెట్టుకొని మేము పని చేసుకుంటాము, దానికోసము ఒక స్టడీ చేస్తున్నామని చెప్పేసి నిన్న పోయి వారు అది ఏదో కార్యక్రమం చేసి వచ్చారు, సర్వేకి సంబంధించినటువంటి కార్యక్రమం. మరి అక్కడ ఎట్లా వర్కౌట్ అవుతుంది? అక్కడ కూడా పర్యావరణ అనుమతులు రావు కదా. మీరు చేయాలనే ఉద్దేశం మీకు ఉంటే, రోడ్డు వైండింగ్ చేయాలనుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ మర్రి చెట్లు, ఆ ఎన్జిటీలో ఉన్నటువంటి కేసు ఎంత పెద్ద మ్యాటర్ కాదు. దానికి ఆల్టర్నేట్ చూపించడమో లేకపోతే ఇంకో దగ్గర ఇంకేదో చేయడమో చేయొచ్చు, లేకపోతే రోడ్డు రూటే మార్చడమో ఏదో ఒకటి చేయొచ్చు. అంతే. ఆ చెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ రోడ్డు మొత్తానికే వైండింగ్ చేయకుండా ఉంచరు. అటు అనుకుంటే హైదరాబాద్ నుంచి ఎక్కడికి నాగార్జున సాగర్ పోయేటప్పుడు ఒకప్పుడు జమాన్లో 10 ఏళ్ల క్రితము మొత్తము యాప చెట్లే ఉంటుండే, ఇటు సైడ్ ఇటువైపు దాదాపు ఒక 20 కిలోమీటర్ల పొడవునా ఉంటుండే యాప చెట్లు, పెద్ద పెద్ద యాప చెట్లు. ఆ యాప చెట్లు అన్నీ ఇప్పుడున్నాయా? ఒక్కటి కూడా కనపడవు ఏడగడ్డ రోడ్డు మీద. అన్నీ కొట్టేసి మొత్తం వైండింగ్ చేసి పడేసారు, పెద్దగా చేసారు. కేసు వెకెట్ చేసిరంట, కేసు కూడా వెకెట్ చేసిరు. పనులు మొదలెట్టాలంటూ ఎన్జిటి తీర్పు కూడా ఇచ్చిందంట. ఆ కేసు అయిపోయింది, ఇంకా పనులు మొదలెట్టాలని కూడా చెప్పింది. కానీ అయినా కానీ పనులు స్టార్ట్ అవుతలేవు. త్వరలో పనులు ప్రారంభించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రయత్నాలు ఏంది? ఇప్పుడు కేసు ఉందని చెప్పేసి కేసుని చూపించారు. కేసు అయిపోయింది కదా, అయిపోయినాక ఇంకా ప్రయత్నాలు ఏంది? ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక స్పెషల్ కేసు కింద తీసుకొని మొత్తం దాన్ని చేస్తే కాదా? ఆ 46 కిలోమీటర్లు ఇంతలోనే ప్రమాదం జరిగిందంట. అంటే ఇక్కడ ఈ పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక చెప్పొచ్చేది ఏముంది? మొత్తం ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తూ ఉంది, ఆ కేసును వెకెట్ చేయించేసారు, ఆ పని ఏదైనా టైం లోపల ఈ ప్రమాదం జరిగింది అని. సరే, ఇప్పుడు జరిగింది కదా, 16 మందిని అయితే పొట్టన పెట్టుకుంది కదా ఆ రాకాసి రోడ్డు. ఇంకొక 6 నెలలు చూద్దాం. 6 నెలలు ఈ రోడ్డు అయిపోతుందా చూద్దాం మనం. వీళ్ళు చేయరు, ఎందుకంటే వీళ్ళకి ఈ 2-3 రోజులు ఈ అడావిడి. ఇది అయిపోయినాక మీడియా చూపించదు, మీడియా మాట్లాడేదాన్ని, ఇది ఇట్లనే నడుచుకుంటూ పోతుంది ఈ వ్యవహారం. ఇగో కిక్కిరిసిన ప్రయాణాలు, ప్రమాదంలో ప్రాణాలు, బస్సులో పరిమితికి మించి జనం, కొండగట్టు ఘోర ప్రమాదం తర్వాత పాఠాలు నేర్వని ఆర్టీసీ. తాజా ప్రమాదంలోనూ 45 సీట్లు ఉంటే బస్సులో 72 మంది ప్రయాణికులు ఉన్నారు. దీనికి కారణం ఫ్రీ బస్సు కూడా. ఇగో ముగ్గురు అక్కా చెల్లెలు దుర్మరణం, పెళ్లికి వచ్చి వెళ్తుండగా విషాదం, హృదయ విదారకంగా రోధిస్తున్నటువంటి తల్లిదండ్రులు. ఈ ముగ్గురు అమ్మాయిలు చనిపోయారంట. వాళ్ళ అక్క పెళ్లికి వచ్చి పోతున్నారు స్కూల్కి, కాలేజీకి. ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ సంథింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ రాస్తాను పోతుంటే వీళ్ళనే ఒకరి తర్వాత ఒకరిని వాళ్ళ నాన్న బైక్ మీద తీసుకొచ్చి బస్సులో డ్రాప్ చేసిండంట. ఇక ఇంట్లో పడుకున్నటువంటి బిడ్డను తీసుకొచ్చి మృత్యు ఒడిలో పెట్టినట్టే అయిపోయింది ఆయన పరిస్థితి. ఇప్పుడు ఘోరం అసలు. వాళ్ళ ఏడుపు, వాళ్ళ బాధ వింటుంటే ఇక అసలు గుండెలు తరుముకపోతూ ఉన్నాయి. ఆ రకంగా ఉంది పరిస్థితి. అన్ని పత్రికలు ఇవే తీసుకున్నాయి ప్రధానంగా. ఘోరం టిప్పరే. ఈ టిప్పర్ వల్ల ఇంత అది జరిగింది. మృత్యుఘోష అనే ఎవరుగా ఇక్కడ చూడండి, చిన్నారి వాళ్ళ తల్లి ఇద్దరు చనిపోయారు. ఇంకా ఇవన్నీ డెడ్ బాడీలో చూపించారు, ఇవి చూపించలేము మనం. ఒకసారి మిత్రులారా చెప్పండి, మీరు కూడా కామెంట్ చేయండి, ఈ ఘటనకు కారణం ఎవరు? అసలు ఎవరి తప్పిదాల వల్ల జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా? ఎవరి తప్పిదాల వల్ల జరుగుతూ ఉన్నాయి? ఇలాగే ఇప్పుడు ఉప్పల్లో కూడా ఒకటి ఉన్నదండి. ఉప్పల్ బ్రిడ్జి కూడా, ఆ కేంద్ర ప్రభుత్వం వేసేటువంటి బ్రిడ్జి కూడా, ఆ ఉప్పల్ ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ చేసి దాదాపు 2-3 సంవత్సరాలు అయిపోతుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసి కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డి గారు. ఇప్పటిదాకా దానికి అతి గతి లేదు. ఇప్పుడు ఉప్పల్లో కూడా అతి గతి లేదు ఇప్పటిదాకా. మరి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. ఉప్పల్లాగే ఉంది కథ. దమ్ముంటే 3 ఇయర్స్లో చెయ్యమను అన్న. సో ఈ ఉప్పల్లో కూడా ప్రారంభించి ఎప్పుడో జమాన్లో ప్రారంభించారు. ఇప్పటిదాకా అవి ఇంకా అట్లనే పిల్లర్లు కనపడతా ఉంటాయి. ఇప్పుడు దానికంటే ముందు తర్వాత ప్రారంభించినటువంటి స్టేట్ గవర్నమెంట్ ప్రారంభించినటువంటి ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అన్నీ అయిపోయినాయి. కానీ ఉప్పల్ నారపల్లి బ్రిడ్జ్ మాత్రం అట్లనే నానుతున్నది. అది అయితే లేదు, ముంగల్కి పోతలేదు, వెనకకి వస్తలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అది. మళ్ళీ ఏమంటే బీజేపీ వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం మేమేదో కట్టలు కడతామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు. బ్రిడ్జ్ కట్టండి ముందు, దేశం కోసం, ధర్మం కోసం, తర్వాత మాట్లాడదాం. కానీ ఆడ నేషనల్ హైవే, అది కూడా ఇవ్వాలి. నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ కూడా నేషనల్ హైవేనే. రోడ్లు చక్కగా వేయండి, బ్రిడ్జిలు కట్టండి, మీ చేతిలో ఉన్నటువంటి పనులను త్వరితగతిన పూర్తి చేయండి. దాని తర్వాత మాట్లాడదాం. జనమే లేకపోతే దేశమే అడికెళ్ళి ఉంటుందండి. జనమే చచ్చిపోతా ఉన్నారు. ఇట్లా
జనం ఉంటేనే కదా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి అన్నారు కదా. ఆ మనుషులే చచ్చిపోతూ ఉన్నారు రోజు ఒక ప్రమాదాలల్లో. మీరు మనుషులను కాపాడండి ముందు, తర్వాత మనం దేశం గురించి, దేశ సమైక్యత గురించి మాట్లాడదాం, అందరం కలిసి కొట్లాడదాం. కానీ ఫ్యామిలీలో ముగ్గురు చనిపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి, అసలు ఘోరం. ఉచిత బస్సు ప్రయాణం అంటూ పెట్టి బస్సుల సంఖ్య తగ్గించారు, అది కూడా ఒక కారణం. ఈ బస్సుల సంఖ్య తగ్గించడం కూడా ఒక కారణమే అవుతుంది. కంకర లోడ్ కెపాసిటీకి మించి ఉంది, 40 టన్నులో ఏమి ఉండాల్సింది, అది 55 టన్నులు ఉందంట. ఒకప్పుడు తాండూరు టు హైదరాబాద్ టు తాండూరు వెళ్ళే బస్సులు చాలా ఉండేవంట అప్పట్లో. ఇప్పుడు అవన్నీ తగ్గించేసిరట, శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు. తాండూరు హైదరాబాద్ బస్సులు చాలా ఉండేటివి, ఇప్పుడు అది తగ్గించేసారు. తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఆ బస్సు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడో బస్సు వస్తుంది కాబట్టి తొందరగా అందులోనే పోదామనేటువంటి ఆతృత అది అందరి లోపల ఉంటుంది, బస్సు ప్రయాణాలు చేసేటువంటి వాళ్ళు. సో కాబట్టి ఆ బస్సు మిస్ కాకుండా చాలామంది వస్తారు. ఇక నిలబడే ఎట్టాటో ఆ గంట సేపు నిలబడితే పోతామని చెప్పేసి ఎక్కేస్తారు. బ్రదర్, కరీంనగర్ రూట్లో కూడా ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీకొట్టింది. దేవుడే, వాళ్ళు ఏమి దేవుడి దయ వల్ల వాళ్ళకి ఏమి కాలేదు, ట్రాక్టర్ బోల్తా పడింది అంట. ఇప్పుడు పొద్దుగాల కరీంనగర్లో ఆ రూట్లో కూడా ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ ఢీకొట్టిందంట. ఎవరికి ఏం కాలేదంట, కానీ ఆ ట్రాక్టర్ బోల్తా పడ్డదంట. నిన్న టిప్పర్ బస్సు ఘటనలో మరణించిన వారి ఆత్మ చేకూరాలని, గాయాల పాలైన వారి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పేసి బాలకృష్ణ చెప్తా ఉన్నాడు. సో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఇంటర్వ్యూలో మాట్లాడతారు. ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్ అంటే, మేము రోడ్లు వేసాము, లైట్లు పెట్టించామని. మరి ఎటువైనాయి ఆ రోడ్లు? కాకులు ఎత్తుకపోయినాయా, గద్దలు ఎత్తుకపోయినాయా, ఎటువైనాయి అండి? నిన్న బీజేపీ ఆయన వచ్చి ఆయన ఇంకోటి చెప్పబోతాడు, గత ప్రభుత్వం ఎట్లా చేసింది, అది చేసిందని చెప్పేసి ఆయన తప్పించుకున్నటువంటి అది అవుతుంది.